హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెజినాస్ కిచెన్. ఈరోజు నేను కారంగా కొత్తిమీర పచ్చడి చేశాను, చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో కొన్ని వేరుశనగ గుంట్లు లేదంటే పచ్చిశనగపప్పు వేసుకొని, అలాగే కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర వేసుకుని ఆయిల్ వేసుకుని వేయించుకోవాలి. ఈ చలికాలంలో వేడి వేడి రైస్లో కొత్తిమీర పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదండి. అందుకే మీకోసం ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వేరుశనగ గుట్లు ఇవన్నీ వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒక 8 నుండి 10 పచ్చిమిర్చి తీసుకొని ముక్కలు కట్ చేసుకుని వేయించుకోవాలి. ఇందులోనే ఒక టమాటో కట్ చేసుకుని వేసుకుని బాగా వేయించుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసుకోవాలి, దాన్ని కూడా ఇందులోనే వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక కట్ట కొత్తిమీర బాగా క్లీన్ చేసి కడిగి ఇందులో వేసుకోవాలి. ఏ పచ్చడి ఎండు మిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ వేయించేసి పక్కకు తీసుకుని తర్వాత కొత్తిమీర వేసుకుని వేయించుకోవాలి. నేను పచ్చిమిర్చితో చేస్తున్నాను కాబట్టి అన్నీ కలిపి వేయించేసుకుంటున్నాను ఈజీగా. మీకు నచ్చితే ఈ విధంగా చేసుకోండి, లేదంటే పక్కకు తీసుకుని సపరేట్గా అయినా వేయించుకోవచ్చు. కొత్తిమీర వేసాను కదండి, కొత్తిమీర కూడా బాగా వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కూడా వేయించుకోవాలి. వేయించుకొని కొంచెం సేపు చల్లారనిచ్చి అయితే రోట్లో వేసుకుని రుబ్బుకోవచ్చు, లేదంటే మిక్సీలో వేసుకోవచ్చు. నేనైతే టైం లేదనేసి నేను మిక్సీ పెట్టేసుకున్నాను. చూసారు కదండి, ఈ విధంగా వాటర్ అంతా ఎగిరిపోతే సరిపోతుంది, మరి గట్టిగా అవసరం లేదు. ఈ విధంగా ఉడికి ఎగిరితే సరిపోతుంది. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెం అంత అవసరమైతే వాటర్ వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి, లేదంటే చక్కగా రోట్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుంది. మిక్సీ పెట్టిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే కడాయి పెట్టి అందులో కావలసినంత ఆయిల్ వేసుకుని అందులో పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, తర్వాత ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకుని బాగా వేయించుకోవాలి. మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అందులో ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. అంటే నేను వేసుకోలేదు, నాకు కారం కరెక్ట్గా సరిపోయింది. మళ్ళీ ఎండుమిర్చి వేస్తే ఎక్కువ అవుతుంది అనేసి నేను ఎండుమిర్చి వేయలేదు, కావాలంటే మీరు వేసుకోవచ్చు. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. వేసుకొని వేయించి మిక్సీ పట్టిన పచ్చడిని ఇందులో వేసి ఉడికించుకోవాలి. దాన్ని కొంచెం దగ్గరకు వచ్చే వరకు నేను ఉడికించుకున్నాను.
ఈ విధంగా పచ్చడి ఉడికించుకోవాలండి. ఇలాగ కొంచెం ఆయిల్ తేలేంత వరకు ఈ పచ్చడిని ఉడికించుకోవాలి. అంతే. అలా కొంచెం గట్టిపడాలి మాట. వాటర్ అంతా మిక్సీ పెట్టడం వల్ల వాటర్గా ఉంది కదా, కొంచెం ఎగిరిపోవాలి. అలాగే నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది, నేను కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అంతే. అంత కొత్తిమీర పచ్చడి రెడీ. మీకు కావాలితే కొంచెం గట్టిగా చేసుకోవచ్చు, లేదంటే ఇలా లూజ్గా ఉన్నా కూడా సరిపోతుంది. అంతే, వేడి వేడి కొత్తిమీర పచ్చడి రెడీ. ఈ చలికాలంలో వేడి వేడి రైస్లో ఇలాంటి కొత్తిమీర పచ్చడి వేసుకుని కారంగా తింటే చాలా బాగుంటుంది కదండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.